సేవలను సమర్పిస్తున్నవారు. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ థియేటర్ లో గుంటూరు కారం రీ రిలీజ్ సందడి చేసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు. ఖాళీ మైదానాలను యజమానులే శుభ్రపరచుకోవాలి, లేకుంటే చర్యలు తప్పవంటున్న ఆర్జేడీ నరసింహారావు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం స్వామివారిని దర్శించుకున్న అమలాపురం సేవకులు. ట్రైకర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. నిధులపై సమీక్ష చేపట్టిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి. చిత్రకళలో అబ్బురపరుస్తున్న జంగారెడ్డిగూడెం చెందిన విద్యా వికాస్ విద్యార్థి 10 నిమిషాల్లో దేవతామూర్తుల చిత్రాలు గీస్తున్న యువకుడు. జంగారెడ్డిగూడెంలో సిఎన్ఆర్ మాల్ నందు గుంటూరు కారం చిత్రం రిలీజ్ చేశారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా సినీ నటుడు మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు. జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్ నందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గుంటూరు కారం 4 షోలతో దిగ్విజయంగా నడిపించారు. సాయంత్రం 6 గంటల షోకు ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూత్ ప్రెసిడెంట్ జల్లా దుర్గాసాయి, ప్రశాంత్, మహేష్, అంజీ, జానీ, సాయి, రాధాకృష్ణ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా వేడుకలు నిర్వహించారు. లకు పాలాభిషేకం చేశారు. నృత్యాలు వేస్తూ థియేటర్లో హల్చల్ చేశారు. తమ అభిమాన నటుడు వెండి తెరపై కనిపించగానే నూతన ఉత్తేజంతో ఆనందం వ్యక్తం చేశారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో నూతన సంవత్సరం సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు నూతన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. లోపల గదులను గడ్డమనుగు రవికుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ అధికార ప్రతినిధి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, సరిపల్లి సత్యనారాయణ రాజు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ అధికారులకు, ప్రజలకు, నాయకులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా క్యాంపు కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవచ్చని తెలిపారు. వివిధ శాఖల నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ మైదానాలను స్థల యజమానులే శుభ్రపరచుకోవాలని, లేనిచో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని, స్థల యజమానులు పూర్తి స్థాయిలో సహకరించాలని రాజమండ్రికి చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ నరసింహారావు తెలియజేశారు. లేఅవుట్లపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అది కరెక్ట్ కాదు. అది అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చే ఇష్యూ కూడా ఉంటుంది. అక్కడ దోమలు పెరుగుతున్నాయి, పందులు వస్తున్నాయి. రోలింగ్ అవడం వల్ల వాటర్ అంతా స్టాగ్నేషన్ అయిపోతుంది. ఆ మొక్కలు, పిచ్చి మొక్కలు వస్తాయి. పక్కన ఉన్నటువంటి హౌసెస్ వాళ్ళు కూడా దాంట్లో చెదారం పడేయడం లాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. సో దాని మీద ఇప్పుడు నేను డైరెక్షన్స్ ఏంటంటే, కొంతమందికి వానస్ తెలియదు అంటున్నారు. సో అక్కడ మనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వానస్ తెలుసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది. అవసరం అక్కడ బోర్డ్స్ పెట్టాలి. మున్సిపాలిటీ బోర్డ్స్ డిస్ప్లే చేయమని కూడా ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ రకమైన బోర్డ్స్ కూడా, పర్మనెంట్ బోర్డ్స్ కూడా అవసరం, టెంపరీ బోర్డ్స్ అయినా పెట్టి చాలా మంది రెస్పాండ్ అవుతారు. మేము కాకినాడలో కూడా అది చాలా వరకు పెట్టినప్పుడు 25 to 30% ఇనిషియల్ గానే రెస్పాండ్ అయ్యి దాన్ని ఫిల్ చేసుకుని దాని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని పందులు అయ్యి వెళ్ళకుండా వాళ్ళు ప్రొటెక్షన్ కూడా చేసుకున్నారు. మిగతా చోట్ల కూడా చేశాం.
కాబట్టి ఇక్కడ కూడా చేయమని చెప్పారు. అందుకని గవర్నమెంట్ దీని మీద రివ్యూ చేసి గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా ఇటీవల మా రివ్యూలో కూడా చెప్పారు. మామూలుగా అయితే లేఅవుట్స్ కొత్త లేఅవుట్స్ అయితే 40 ఫీట్ రోడ్ ఉంటుంది, దాన్ని 30 ఫీట్ చేస్తున్నారు. అదర్ స్టేట్స్ గతంలో కూడా మనకి 33 ఫీట్ ఉంటుంది, దాన్ని 40 చేశారు. మళ్ళీ దాన్ని 30 ఫీట్ చేయడానికి కూడా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ వాల్యూ ఎక్కువైపోయి రోడ్స్ కింద వదలాలంటే ఎవరు అప్రూవల్ లేఅవుట్స్ రావట్లేదు. సో దాని మీద మన వర్కౌట్ చేస్తున్నారు. మా మినిస్టర్ గారు, మా సెక్రటరీ గారు వర్కౌట్ చేస్తున్నారు, మా డిఎంఏ గారు అందరూ కూడా, డిటిసిపి గారు అంతా. బహుశా గైడ్ లైన్స్ త్వరలో వస్తాయి, ఆ డ్రాఫ్ట్ కూడా తయారవుతుంది. త్వరలో వస్తే దాన్ని బట్టి అప్రూవల్ లేఅవుట్స్ అదే అవకాశం ఉంటుంది. అలాగే అన్అప్రూవల్ లేఅవుట్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. అక్కడ రోడ్స్ డిస్టర్బ్ చేయడము, బోర్డ్స్ పెట్టడము, పేపర్ ప్రకటన ఇవ్వడము, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి వాటిలో రిజిస్ట్రేషన్ చేయకుండా చేయమని చెప్పడం కూడా చేయాలి. దీనికి కలెక్టర్స్, గౌరవ కలెక్టర్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే కమిషనర్ చెప్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వింటారంటే 100% మనం చెప్పలేము. గతంలో కూడా వెస్ట్ గోదావరిలో కూడా కలెక్టర్ సైడ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి లెటర్స్ రాయడం జరిగింది. సో ఆ రకమైనటువంటి సపోర్ట్ కూడా కలెక్టర్స్ గారి నుంచి కమిషన్స్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. తన చేతితో కుంచె పట్టుకుని కాగితంపై గీస్తే బాపు బొమ్మలా ఉండాల్సిందే. చిత్రకళను కష్టంతో కాకుండా ఇష్టంతో నేర్చుకున్నాడు. దాంతో ఏ చిత్రాన్నైనా అలవోకగా గీయడం తన వృత్తిగా మారింది. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెయింట్ లో తన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఏ చిత్రం చూసినా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. చిత్రకళలో తన సత్తా చాటుతూ పలువురిని ఆకర్షిస్తున్నాడు. తనకు తానుగానే చిత్రాలను వేయడం నేర్చుకున్నాడు. తనకున్న ప్రతిభను ఓడిసి పట్టుకున్నాడు. చిన్ననాటి నుంచే చిత్రకళను ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు సాధించే అవకాశం ఉందని కళాకారులు సూచిస్తున్నారు. తన తండ్రి పౌల్ట్రీ వ్యాపారం సాగిస్తారని, తల్లి గృహిణిగా ఉన్నారని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యా వికాస్ యాజమాన్యం సహకారంతో చిత్రకళపై రాణిస్తున్నట్లు తెలియజేశాడు. చిత్రకళలో తను మరిన్ని ఫలితాలు సాధించాలని సిటీ న్యూస్ కోరుకుంటోంది. ఏదైనా దృశ్యం తనకు నచ్చితే వెంటనే చార్ట్ పై చిత్రీకరించేస్తాడని తెలియజేస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీ గ్రామాలలో వేట అనేది గిరిజనుల హక్కుగా భావిస్తుంటారు. తమ పొలాలపై పందులు, ఇతర జంతువులు పడి నాశనం చేయడంతో వాటి నుంచి రక్షణ పొందేందుకు సొంత ఆయుధాలను తయారు చేసుకుంటారు. ఉండేల ద్వారా ఆ జంతువును వేటాడుతుంటారు. తమ పొలాలను సంరక్షించేందుకు మట్టి ముద్దలను ఉండలుగా తయారు చేసి వాటిని ఎండబెడుతుంటారు. ఉండేల ద్వారా ఉండలను గురిపెట్టి జంతువులను పొలాల వైపుకు రాకుండా వదులుతుంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉండేల్ వేటను కొనసాగిస్తూనే ఉన్నామని గిరిపుత్రులు తెలియజేస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు రివ్యూ మీటింగ్ లో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాసులు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చని రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. రివ్యూ మీటింగ్ అనంతరం ఐటీడీఏ గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాతురెడ్డితో పాల్గొన్నారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాసులు అర్జీలు స్వీకరించారు. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి మన ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేయాలని మనకి ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయిస్తున్నారు. దానికి మనందరం కాన్సెన్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలాగా ఏజెన్సీని పట్టించుకొని మనం ఏది అడిగినా సరే జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే దాన్ని అప్రూవ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే మళ్ళీ మన కాన్స్టిట్యున్సీని మీ అందరి సహాయ సహకారాలతో, ఇది ఒకరి వల్ల సాధ్యం కాదు, మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు కనుక మీ అందరి సహాయ సహకారాలతో ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో మన మండలానికి సంబంధించి, కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇవన్నీ కూడా మీరందరూ కూడా దాన్ని లిస్టుగా తయారు చేసుకొని ప్రపోజల్ కానీ పెడితే మేము జేసీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని వెంటనే అది అక్కడ ఏ సమస్య ఉందో దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి అది తీర్చడానికి బాగుంటుంది. అలాగే ఈరోజు ఐటీడీఏ గత ప్రభుత్వ అసమర్థత వల్ల నిర్వీర్యం అయిపోయింది ప్రతి చోట. ఇది ఒక చోటే కాదు, ప్రతి చోట కూడా కనీసం ట్రైబుల్ని డెవలప్మెంట్ చేయడం కానీ, వారికి వచ్చేటువంటి ఫండ్సింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని గిరిజనులకు అందే విధంగా తీసుకువెళ్ళటం కానీ, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యమైంది. అలాగే వైటీసీకి సంబంధించి ఏదైతే వారి నిరుద్యోగ యువతకి ఒక సపోర్ట్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే
వేరే విధంగా వారికి పనులు కల్పించే విధంగా ఈ వైటీసీ ఉపయోగపడుతుంది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే కిరాణా కానీ, టెంట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కారు, అలాగే ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా వారికి మంచి ఉపాధిని కల్పించేటువంటి ట్రైనింగ్స్, మిషనరీస్, అలాగే బిస్కెట్స్ తయారు చేయడానికి ఈ మిషనరీస్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు 10-20 సంవత్సరాల క్రితం విన్నాను ఈ మాట. ఇక్కడ ఐటీడీలో ఇలాగా ట్రైనింగ్ ఇచ్చి వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి మంచి అవకాశం కల్పించేలాగా చేసేది ఐటీడీ. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది కనిపించట్లేదు. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని 100% మనం అమలు చేయాలి. అమలు చేయాలంటే ఇప్పుడు మాటలతో చెప్పేది కాదు, ఇది ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి, అదే ట్రైకర్ చైర్మన్ గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మన కాన్స్టెన్సీ అన్నారు కాబట్టి బయట కాన్స్టెన్సీలో 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి లేకపోతే. అలాగే జేసీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి జిల్లాకు సంబంధించింది ఏదైనా సరే బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఇష్యూస్ కూడా త్వరితగతిన దాని మీద దృష్టి పెట్టి వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం అందరం కూడా చాలా బాగా కష్టపడాలి. లేకపోతే గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇంకా అలాగే ఉంటుంది. దయవుంచి మీ అందరూ కూడా కోఆపరేషన్ చేయండి. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మా కాన్స్టిట్యూన్సీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం, మన జిల్లాలో ఇది ఒకటే పోలవరం ఒకటి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ కేవలం పోలవరం అంటే అలాగే మంచి ఫండ్స్ కూడా ఇస్తున్నారు జేసీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ. అలాగే మంచి ఇంకా వాటిని మనం డెవలప్మెంట్ చేసే విధంగా ఎక్కువ శాతం ఇప్పుడు గిరిజన ప్రాంతానికి సంబంధించి ఐటీడీ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ ఐటీడీని మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే మన గిరిజనులకి కానీ లేకపోతే మన డెవలప్మెంట్ కానీ మంచి సపోర్ట్ గా ఐటీడీ ఉంది కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మరొకసారి బొరగం శ్రీని గారికి గత ప్రభుత్వాలు ఏదైతే మనల్ని వెనుకబడినటువంటి ప్రాంతాన్ని చేసిందో ఇప్పుడు మన చేతిలో అధికారం ఉంది. ప్రజలందరూ కూడా మంచి నిర్ణయంతో మనల్ని గెలిపించారు కాబట్టి మనం మన కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలంటే బయట కాన్స్టిట్యూన్సీ కన్నా ₹1 ఎక్కువ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో గ్రామానికి చెందిన 70 సంవత్సరాల సోమిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మెరుపాము గంగరాజ్ అనే వ్యక్తి చనిపోగా వారి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండడంతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు స్పందించారు. వారి పరిస్థితిని తపస్ విద్యా సంస్థల అధినేత దాకారపు కృష్ణకు తెలియజేశారు. దాకారపు కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించారు. దానిలో భాగంగా 10,000 రూపాయలను గంగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ కుటుంబానికి ధైర్యం కల్పించారు. నగదును అందించిన వారిలో తపస్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బుద్దాల గోపాలకృష్ణ, డైరెక్టర్స్ హరిప్రసాద్, బుద్దాల సురేష్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, అయ్యప్ప, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పోల్నాటి సత్యనారాయణ, రైతు అధ్యక్షుడు ఎలికే వరప్రసాద్, పోల్నాటి చిన్నబాబు, రాగాని శ్రీనివాసరావు, తాళ్ళూరి రామకృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన
వస్త్ర ప్రపంచం రామ్రోస్ కాటన్ ఎక్స్క్లూసివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా పుట్టపర్తిలో సినీ నటి సాయి పల్లవి పర్యటించారు. పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకున్నారు. సత్యసాయి మహాసమాధి వద్ద కాసేపు జ్ఞానం చేశారు. शिरडी साई मूर्तये नमः। ओम श्री साई स्वारका। నూతన సంవత్సరం తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు. దీంతో 1600 మంది దరఖాస్తుదారులకు 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేద వర్గాలకు ఇచ్చారు. 7523 మందికి లబ్ధి కలిగింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం 124 కోట్ల 16 లక్షలకు చేరింది. 9123 మంది మొత్తం మీద ప్రయోజనం పొందినట్లయింది. ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ పరీక్షల్లో అభ్యర్థులు పాల్గొన్నారు. ఏపీ SLRB 600 మందికి హాల్ టికెట్స్ ఇవ్వగా 346 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 211 మంది క్వాలిఫై అయినట్లు తెలియజేశారు. ఈ నెల 3, 4వ తేదీలలో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేకంగా మహిళా అధికారులతో పోటీ పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఒరిజినల్ జిరాక్స్లు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ రాకపోతే అభ్యర్థిత్వం తిరస్కరించనున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని గోదాదేవికి విశేష పూజలు చేశారు. అమలాపురంకు చెందిన సేవకులు స్వామివారిని దర్శించుకున్నారు. అష్టోత్తర పూజలు చేయించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ ఉప అర్చకులు నల్లూరి ఋషి అర్చకులు కైంకర్యాలు జరిపారు. ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. స్థిరం ప్రీవ సబలిద్యా పారంగదా విజయస్ను నూతన గృహ ధనకనక వస్తు వాహన విరుద్ధ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ థియేటర్లో గుంటూరు కారం రీ రిలీజ్ సందడి చేసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు. ఖాళీ మైదానాలను యజమానులే శుభ్రపరచుకోవాలి, లేకుంటే చర్యలు తప్పవంటున్న ఆర్జేడీ నరసింహారావు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం స్వామివారిని దర్శించుకున్న అమలాపురం సేవకులు. ట్రైకర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. నిధులపై సమీక్ష చేపట్టిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి. చిత్రకళలో అబ్బురపరుస్తున్న జంగారెడ్డిగూడెం చెందిన విద్యా వికాస్ విద్యార్థి 10 నిమిషాల్లో దేవతామూర్తుల చిత్రాలు గీస్తున్న యువకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.